ఇంట్లో ఉండి పని పాటు లేకపోతే ఇలాంటి బుద్ధులే పుడతాయి అస్తమాను తినాలని. ఒక అరగంటే అవుతుంది. కొంచెం గట్టిగానే మెక్కాను గానీ అన్నం. అయినా అన్నం టేస్ట్ అన్నాంది. స్వీట్ టేస్ట్ స్వీట్‌ది. ఈ ఎండకి వంట చేసుకోవడానికే ఇబ్బందిగా ఉందంటే మనసు మాత్రం బోలెడు కోరికలు కోరుతుంది తినడానికి. ఇంట్లో మొగుడు అర్థం చేసుకోడు. ఒంట్లో మనసు అర్థం చేసుకోదు. ఏటో నా జీవితం. ఈ నీళ్ళు తగతగ మరిగినట్టు నా ఒళ్ళు కూడా తగతగ మరిగిపోతుంది. ఈ వంటగదిలోని ఎండకి ఉక్కకి. నా మనసుని కంట్రోల్‌లో పెట్టలేకపోతున్నాను. కోరికలకు హద్దు పద్దు ఉండట్లేదు. ఇంతకీ ఇదేంటో తెలుసా మీకు? సేమియా హల్వా. ఇదెలా చేయాలో చెప్పనా మరి? మీరొద్దు అంటే చెప్పను. మీరొద్దని అనలేదు గాబట్టి చెప్తాను. చిన్న గ్లాస్‌కి సేమియా, ఒక 2 గ్లాసులు పంచదార, ఒక గ్లాస్ సేమియా అలా నేతిలో వేయించుకొని, ఎర్రగా ఏగిన తర్వాత పక్కన పెట్టుకొని, అదే గ్లాస్‌తో ఒక 5 గ్లాసుల నీళ్ళు తీసుకొని, పొంగొచ్చే వరకు మరిగించుకొని, మరిగిన తర్వాత సేమియా ఏసి, బాగా ఉడికించుకొని, నీరంతా ఇంకిన తర్వాత అప్పుడు 2 గ్లాసుల పంచదార కూడా యేసుకొని, దగ్గర పడేంత వరకు ఉడికించుకొని, స్టవ్ ఆపి అప్పుడు నెయ్యేసుకొని కలుపుకోవాలి.